అబద్దాల పునాది మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతోందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించి మళ్లీ ఇప్పుడు గ్రామ సభలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులు పెడుతూ ప్రశ్నించే గొంతుకను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ఏమేమి కావాలనో రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, లేదా మీరు ప్రవేశపెట్టుకున్న భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయల స్కీమ్ కానీ, ఇవన్నీ అంశాల మీద మీరు దరఖాస్తు స్వీకరించారు. అంత సమాచారం మీ దగ్గర ఉంది. ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ప్రజల్ని మీ చుట్టూ తిప్పుకోవడం, కాలయాపన చేయటం, దరఖాస్తులు పదే పెట్టించడం, తిరిగి మళ్ళీ రక్తాస్తం చూపించడం తప్ప కాంగ్రెస్ అభయాసం చూపించలేదు లేదు. మీరు ఈరోజు అత్యంత దుర్మార్గకరంగా ప్రజల్ని వాళ్ళ పనులు చేయించుకోకుండా మీరు ఒక రేషన్ కార్డు మీద ఒక లిస్టు పంపించారు గ్రామాలకు మొన్న వారం రోజుల క్రితం. అందులో 20% కూడా అర్హత కలిగిన వాళ్ళ జాబితా రాలా. ఏదో పేరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు. అంటే పేరుకి మీరు గ్రామ సభలు పెడుతున్నారు తప్ప కానీ లబ్ధిదారుల ఎంపిక మాత్రం ఆల్రెడీ మీ క్యాంప్ కార్యాలయం నుంచి తయారై అది పంపుతుంది. దానికి ఉదాహరణ మనం దుబ్బతంగా కూసుపంచి మండలంలో అధికారి పోయి నీకు మంత్రి గారు వస్తుండు, నీకు ఇల్లు వచ్చిందని చెప్తే ఆయన చుట్టాలను తీసుకున్నాడు, కొత్త బట్టలు తీసుకొచ్చిండు, పూజా సామాగ్రి తీసుకొచ్చిండు, అయ్యగారిని పిలిపించిండు. తీరా అన్ని మొదలు పెడదామని పోయేసరికి అప్పటికి జాగ్రత్తలు లేదు. అప్పుడు ఆకలితో మంత్రి గారు కారణాన్ని చూసుకుంటే మంత్రి గారు సీరియస్ అయితే నీకు ఉంటే ఎక్కువ ఉంటే నువ్వు తినగానే మమ్మల్ని అడగే అక్కడని చెప్పి ఆ లబ్ధిదారుడు నిలదీసిదంటే మీ లబ్ధిదారు ఎంపిక ఎంత పారదర్శకంగా జరుగుతుందో